యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో మేల్కొలుపు ప్రార్థన అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. జాన్ ఒక ఉద్యోగం కోసం పోస్ట్ చేయబడ్డాడు మరియు అతని ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి ఆ విదేశీ దేశం ప్రకారము అతని పని రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఇది అతను కలలు కంటున్నటువంటి ఉద్యోగం. దానిలో రాణించడానికి ఏదైనా చేయడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. ఆ ఉద్యోగం రాత్రి సమయంలో కాబట్టి జాన్ తన నిద్ర వేళలు, తినే సమయాలను మార్చుకోవాల్సి వచ్చింది మరియు తన దినచర్యలో ప్రతిదీ సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. తద్వారా అతను తన పని వేళలో నిద్రపోకుండా రాత్రంతా మెలకువగా జాగ్రత్త కలిగి ఉండాలని సిద్ధపడ్డాడు. అయితే అతడు ఉద్దేశపూర్వకంగా కొన్ని పనులు చేయవలసి వచ్చింది. అతను నిద్రపోకుండా ఉండడానికి, రాత్రి అంతా మెలకుని ఉండడానికి ఒక నిర్దిష్ట దినచర్యకు శిక్షణ పొందవలసి వచ్చింది. అదేవిధంగా క్రీస్తును మన రక్షకునిగా అంగీకరించిన మనం చీకటి రాజ్యం నుండి వెలుగు రాజ్యం వైపు నడిపించబడ్డాము. మనము మన దినచర్యను మార్చుకొని మెలకువగా ఉండాలి. ఇప్పుడు మనము ఆయన బిడ్డలము కాబట్టి మనం మన పాత పాపపు స్వభావంలోనికి తిరిగి పడిపోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. దీనికి శిక్షణ అవసరం. కొన్ని అలవాట్లను చెరిపివేయడం మరియు కొత్త అలవాట్లను పెంపొందించడం చేయాలి. మన నడవడి ద్వారా మరియు ప్రార్థన ద్వారా, దేవునితో స్థిరమైన సంభాషణ ద్వారా మనం ఆయన మాటకు కట్టుబడి ఉండాలి మరియు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మన ఆత్మ పునరుద్ధరించబడింది, కానీ మన శరీరం ఇంకా బలహీనంగానే ఉంది. అందుకే మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం ప్రకారము, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ మాటలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమెన్.